దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు సంబంధించిన ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏపై ఎక్కువ మొగ్గు చూపడంతో తెలంగాణ వ్యాప్తంగా 3 ప్రధాన పార్టీలు ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. కానీ దేశంలో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మళ్లీ మోదీ ప్రధానమంత్రిగా కొనసాగుతారు అంటున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగింది. ఒకవైపు ఎంపీ నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా ఒకవైపు బీజేపీ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనతో పాటు ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఒకవైపు ఇప్పటివరకు చూసుకుంటే మోడీ హవా ఎలక్షన్ జరుగుతున్న సమయంలో మోడీ హవా తోటి ఒకవైపు చాలా చోట్ల సీట్లు గెలిచే అవకాశం ఉందనే సర్వేలు చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? తప్పకుండా గతంలో ముందు నుంచి కూడా మేము అదే విషయాన్ని స్పష్టం చేస్తా ఉన్నాం. ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడబోతున్నది. దీనిలో ఇవేం అనుమానాలు లేదని చెప్పి మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం. సరే, అనేక పార్టీలు అనేక సర్వే సంస్థలు కూడా ఇవి తప్పని కొట్టేసే ప్రయత్నం చేసినాయి. కానీ ఎన్నికల తర్వాత ఆయా సర్వే సంస్థలు కానీ కూడా అనేక ఛానల్స్ చేసినటువంటి సర్వేలో వాళ్ళు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది. భారతీయ జనతా పార్టీ గతంలో 303 పైగా అయితే గెలిచిందో దానికంటే ఎక్కువ 350, 370 వరకు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడ చూసినా కూడా మోడీ 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 హవా కొనసాగింది. కాబట్టి ఇవే రేపు వాస్తవ రూపం దాచబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరి దేశవ్యాప్తంగా కూటమి వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని వాళ్ళు అంటున్నారు. దీని విధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నికల ముందు ఎందుకు చెప్పుకోలే కాంగ్రెస్ పార్టీ? అలా ప్రధానమంత్రి అభ్యర్థి లేడు, ఏడో చెప్పలే కాంగ్రెస్ పార్టీ. మొన్నటి కూడా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఒకరిద్దరు నాయకులు తప్ప మిగతా ఎవ్వరు చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఇది ప్రధానమంత్రి అభ్యర్థి కరువేండి. వాళ్ళు తెలుసు ఇలా మోడీ హవా కొనసాగుతున్నది. ముచ్చటగా మూడోసారి మోడీ గారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదో తప్పుడు వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే స్థితిలో దేశ ప్రజలు లేరు. ఈ దేశం అధోగతి పాలేదని చెప్పి భావించిన తర్వాతనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థి నేతృత్వంలో ఇలా మేము ఎన్నికల్లో పోటీ చేసినాం. అందరూ కూడా నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నమ్మకంతో కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసిన తీరును గుర్తించే ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓటేశారు. ఇలా సర్వేలు ఏవైతే వచ్చినాయో రేపు అవే ఫలితాలు రేపు రాబోతున్నాయి. తెలంగాణలో చూసుకుంటే ఒకవైపు కేసీఆర్, ఒకవైపు తెలంగాణలో బీఆర్ఎస్ఏ 13 స్థానాలు గెలుస్తుంది, మేమే ముందంజలో ఉంటామని బీజేపీ ఒక స్థానం కూడా గెలదని చెప్తున్నారు. దీన్ని నువ్వు నమ్ముతావా చెప్పే? ఇప్పుడు మా టీవీ ప్రేక్షకులు నమ్ముతారా? అది చూస్తే నవ్వుతారు. నిన్న సోషల్ మీడియా పెట్టుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది. ఇది 11+2 అట బీఆర్ఎస్. ఇది అంటుంటేనే నవ్వొస్తున్నది. చూసేవాళ్ళు జోక్. ఇది ఈ సంవత్సరం ఇంకా 10 సంవత్సరాలు జోక్ ఇది అవుతుంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నిర్ణయంగా బయటికి రాలే. ఇలా బీఆర్ఎస్ పార్టీ 0, తెలంగాణ రాష్ట్రంలో 0. ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఎన్నికలు ఇవి, పార్లమెంట్ ఎన్నికలు. ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. లాపత్తా లేకుండా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే స్థితిలో ఇలా ప్రజలు లేరు. మళ్ళీ ఏదో నిన్న మహబూబ్నగర్లో గెలిచిన ఎమ్మెల్సీలో గెలిచామని చెప్పి మళ్ళీ యాస భాషతోని ఈ పిట్టకథలతోని మళ్ళా ఆ ఊకదంపుడు ఉపన్యాసంతోని నమ్మించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. ఆయన మాయమాటలు నమ్మే 10 సంవత్సరాలు మోసపోయినాం. తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైంది, చిప్ప చేతికి ఇచ్చిపోయాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదని చెప్పి ప్రజలు భావించారు. తెలంగాణలో బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? 10కి పైగా స్థానాలు గెలవబోతున్నాం. 10 నుంచి 12 కావచ్చు, 13 కావచ్చు. కరీంనగర్లో గతంలోకి వచ్చిన ఫలితాలు చూసుకుంటే ఈసారి మీరు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? కూడా పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని నమ్మకం ఉంది. గెలవాలని కూడా కోరుకుంటాం. రేపు చూసుకుంటే ఇప్పటివరకే బండి సంజయ్ ఈసారి ఎంపీ గెలిచినట్టయితే కంపల్సరీ కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పి మీ కార్యకర్తలలో కావచ్చు ఒక టాక్ వస్తుంది. దీనికి మీకు ఏ విధంగా ఉంటుంది? టాక్ అంతే. ఎందుకంటే మంత్రి పదవుల కోసమో, రాష్ట్ర పదవుల కోసమో, జాతీయ స్థాయి పదవుల కోసమో ఎన్నికల్లో మేము పోటీ చేయాలి. కార్యకర్తలు దానికోసం పనిచేయాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి. ఆ సంకల్పంలో మన భాగస్వామ్యం కావాలి. కాబట్టి మేము బండి సంజయ్ని గెలిపిస్తే బండి సంజయ్ మా తరపున నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారని చెప్పి ఒక నమ్మకంతో, ఆ ఆలోచనతో మాత్రమే ఓటేసారు. కాబట్టి తప్పకుండా ఆ సంకల్పంలో భాగస్వామ్యం అటువంటి అదృష్ట అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఒకవైపు దేశవ్యాప్తంగా బీజేపీ హవా కొనసాగింది. ఇప్పుడు వచ్చే పార్లమెంటు ఎన్నికలు అయ్యాయి కాబట్టి కంపల్సరీ దాంట్లో 400కు పైగా సీట్లు గెలుస్తాం, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉంటారు, అదేవిధంగా తెలంగాణలో కూడా అధిక సీట్లు మేమే గెలుస్తామని బండి సంజయ్ మనతో ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో కలిసి రవీందర్, కరీంనగర్ జిల్లా.